విజయవాడలో రోజురోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతుంది. వేసవిలో ప్రతిరోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం 7 గంటల నుంచి వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఏపీలో రోజురోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతూనే ఉంది. దాదాపుగా 2-3 రోజుల నుంచి 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో మెయిన్ సెంటర్లో ఉన్నాము. విజయవాడ మెయిన్ సెంటర్లో ఇప్పుడు మనం ఒకసారి కనుక ఏదైతే ఈ ఉష్ణోగ్రత ఈ డిగ్రీస్ చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పుడు 38 డిగ్రీలుగా పైనే కనపడతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి రియల్గా అంటే ఆ అనుభూతి అనేది 38 డిగ్రీలు ఉన్న అనుభూతి అనేది 43 డిగ్రీల అనుభూతి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉదయం 12 గంటలు అవుతూ ఉంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక 38 డిగ్రీలుగా మనకి చూపిస్తున్న ప్రయత్నం కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి మన లికేష్ మీకు ఒకసారి ఆ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఒకసారి చూపిస్తారు. 38 డిగ్రీలు 12 గంటలకి కనిపిస్తూ ఉంటే తర్వాత 1 గంటకు 40 డిగ్రీలు ఉష్ణోగ్రత చూపిస్తూ ఉంది. అలాగే 2 గంటలకు 41 ఉష్ణోగ్రత చూపిస్తూ ఉంది. 3 గంటలకు 40 డిగ్రీలు, అలాగే 4 గంటలకు 40 డిగ్రీలు చూపిస్తూ ఉంది. అంటే ఇది నమోదవుతున్న ఉష్ణోగ్రత. దీనికి ఒరిజినల్ రియాలిటీగా అంటే మనం ఫీల్ అయ్యే ఉష్ణోగ్రతను కనుక ఒకసారి చూస్తే 38 డిగ్రీల ఉష్ణోగ్రత చూపిస్తుంటే దాదాపుగా అధికంగా అంటే అక్కడి నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలాగే దాదాపుగా 4-5 రోజుల నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇలా నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంతేకాకుండా తర్వాత 2-3 తర్వాత ఒక వారం రోజులు కనుక మనం దీంట్లో ఈ సైట్లో చూసుకోగలుగుతుంటే కనుక రేపు 39 డిగ్రీలు, అలాగే 38, 39, అలాగే గురువారం 40, 39, అధికంగా 16వ తారీఖు 43 డిగ్రీలు ఉష్ణోగ్రత చూపిస్తూ ఉంది. దీనికి 43 ఉష్ణోగ్రత చూపిస్తూ ఉంటే దీనికి మనం ఫీల్ అయ్యేది ఎండ తీవ్రత అనేది ఒక 5 డిగ్రీలు ఎక్కువగానే చూపిస్తున్న విజయవాడలో పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఈ నెల 16వ తారీఖు కనుక తీసుకుంటే దాదాపుగా 43 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైతే కనుక దాన్ని మనం రియల్గా ఫీల్ అయితే కనుక అది 48 డిగ్రీలు ఉష్ణోగ్రత ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కానీ వాతావరణ అధికారులు కానీ చెబుతున్నట్లు ఈ ఎండాకాలం కనుక 50 డిగ్రీలు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఎక్కడైతే ఉష్ణోగ్రతకు సంబంధించి ఎక్కువగా నమోదవుతున్నాయో వాళ్ళకు ఒక మెసేజ్ని కూడా వాళ్ళు పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి లికేష్ ఈ విజువల్స్ కూడా మనకి చూపిస్తారు. ఫోన్లో ఇలాగా మీ ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది, తలకి టోపీ పెట్టుకోవాలి, రుమాలు పెట్టుకోవాలి, ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు తాగవాలి, ఇట్లు ఏపీ విపత్తుల సంస్థ అంటూ ఇలాగా ఫోన్లో అందరికీ కూడా మెసేజ్లు పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే వడగాల్పులు వీస్తూ ఉన్నాయో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఎక్కడైతే ఉందో అక్కడికి ఇలాంటి మెసేజ్లు అయితే ఏపీ విపత్తుల సంస్థ పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే విషయం కాకుండా ఉదయం 7 గంటల నుంచే దాదాపుగా వృద్ధులు కానీ పిల్లలు కానీ బయట తిరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 6 గంటల వరకు కూడా ఈ ఎండ తీవ్రత అనేది కొనసాగుతూనే ఉంది. ఏపీ విపత్తుల వ్యవస్థ అయితే క్లియర్గా చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పిల్లలు కానీ వృద్ధులు కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో నుంచి ఈ ఎండ తీవ్రతకి బయటకు రావద్దంటూ కూడా వాళ్ళు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అలాగే వృద్ధులు, ప్రెగ్నెన్సీ లేడీలు, ఇలా మహిళలు ఎవరైనా కూడా ఇంట్లోనే ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోండి అంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా లికేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.